వందనాలండి. వందనాలమ్మా. నాకు వేరొకరు అడిగిన, మీ పేరేంటమ్మా? నా పేరు కళ్యాణి, వైజాగ్ నుంచి వచ్చి. ఓకే అమ్మా, సంతోషం. నాకు వేరొకరు అడిగిన ప్రశ్న, దానికి జవాబు చెప్పండి అయ్యగారు. ఓకే. ఇప్పుడు యేసయ్య నేనే మార్గమును సత్యమును జీవము అన్నారు కదా, వాళ్ళు వాదిస్తున్నది ఏంటంటే ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు నెక్స్ట్ ఈ జీవరాశులు మొత్తం ఈ పొలాలు ఇవన్నీ కూడా సృష్టి చేశారు, సృష్టి చేయబడింది, వాళ్ళ ఆహారం తిని వాళ్ళు బ్రతకడానికి దీన్నే పూజించాలి అనేసి ప్రశ్న లేవనెత్తారు పాస్టర్ గారు. దీనికి కొంచెం వివరణ ఇస్తారు? కాదమ్మా, ఇప్పుడు ఇవన్నీ మనం తినడానికి ఇవన్నీ చేయబడ్డాయి కనుక వీటిని పూజించాలా? ఇప్పుడు చెట్లు ఈ జీవరాశులు మనకు ఆహారంగా చేయబడ్డాయి కనుక ఈ చెట్లను జీవరాశులను పూజించాలనేది ధర్మంగా ఉందా? తినడానికి వీటన్నిటిని చేసినోడినైనా పూజించాలనేది ధర్మంగా ఉందా? చేసినవాడు లేకపోతే ఇవన్నీ ఉండవుగా. సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం అనేది కేవలం అధర్మము, అక్రమము, తర్కానికి విరుద్ధం, ఇంగితానికి విరుద్ధం. ఎలాగుందంటే అమ్మ మంచి భోజనం సిద్ధం చేసి పెట్టింది, అమ్మ చాలా బాగుందమ్మా భోజనం, థ్యాంక్స్ అమ్మ అనకుండా ఓ అన్నమా నీకు థ్యాంక్స్, బిర్యానీ నీకు థ్యాంక్స్, చికెన్ కర్రీ నీకు థ్యాంక్స్ అన్నట్టు ఉంది. కనుక అది ఇంగితానికి వ్యతిరేకం. మనకు జీవనాధారమైనటువంటి ఈ పంచభూతాలు కానీ సకల చరాచర ప్రాణికోటి కానీ అద్భుతమైనటువంటి నిర్మాణ దక్షతతో తయారు చేసిన మహా అనంతుడైన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనకు మనం నమస్కారం చేయాలి, అంతేగాని సృష్టిని కాదు. ఇప్పుడు తల్లి భోజనం వండితే తల్లికి థ్యాంక్స్ చెప్తామా, అన్నానికి థ్యాంక్స్ చెప్తామా? అది పొరపాటు ఆలోచన. రైట్.